వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈ రోజు మనం జన ఫ్రై తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం జనని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ పోసి కొద్దిగా ఉప్పేసి ఉడికించుకోవాలండి. కాస్త ఉడికిన తర్వాత ఆ వాటర్ని తీసేసి ఈ విధంగా ఒక గిన్నెలోకి జనని తీసుకోవాలండి. తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోయాలండి. ఒక 2 గంటలు ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలి. ఇప్పుడు దీన్ని కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న జనని వేయాలి. ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అంతటిని కలుపుకోవాలి. చిన్నగా కలుపుతూ ఉండాలండి. మరీ ఎక్కువగా కలిపితే మెత్తగా అయిపోతుంది. ఇది కాస్త మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ మగ్గించామండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన వేడి వేడి ఫిష్ జన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.